ఆక్వా రంగంపై ట్రంప్ సుంకం విధించడంతో దాదాపు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో ఆక్వా రైతులు ఉంటారు. అయితే ఇక్కడి నుంచి ఈ ఆక్వాకు సంబంధించి రొయ్యలనేవి ఎక్స్‌పోర్ట్ అవ్వడంలో కాస్త ధర అయితే పతనమైంది. దీంతో ఇక్కడ ఆక్వా రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆక్వా రైతు ఉన్నారు. యువరాజ్ సార్ చెప్పండి. కొంతకాలంగా కూడా ఆక్వాకు సంబంధించి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇటు ఫీడ్ గానీ, సీడ్ గానీ. ఇప్పుడు రొయ్య కొనాలంటే కూడా ఎక్స్‌పోర్టర్లు ధర కూడా తగ్గిస్తున్నారు. ఇదంతా కూడా ట్రంప్ ప్రభావం అనుకోవచ్చా? లేకపోతే మరేదైనా కారణాలు ఉన్నాయనుకోవచ్చా? నమస్తే అండి. నా పేరు యువరాజు. నేను ఒక వెస్ట్ గోదావరిలో ఆక్వా ఫార్మర్‌ని. గత 5 రోజులుగా మనం చూస్తే అమెరికా విధించినటువంటి పన్ను దృష్టిలో పెట్టుకుని మరునాడే ఈ ఎక్స్‌పోర్ట్స్ అందరూ కూడా కేజీకి రూ. 50 అంటే 30 కౌంట్ రూ. 470 ఉన్న 30 కౌంట్‌ని రూ. 420కి పర్చేజ్ చేస్తున్నారు. అంటే కేజీకి రూ. 50. నా వరకు ఒక రైతుగా నేను రూ. 5,00,000 ఒక్క రోజులో నష్టపోవడం జరిగింది. ట్రంప్ గారు వేసినటువంటి ట్యాక్స్‌ని వీళ్ళు ఒక డే 1 నుంచే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆక్వా రైతులు అత్యధిక విదేశీ మార్గద్రవ్యం తీసుకొస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని విదేశాల ఆర్థిక శాఖ వాళ్ళతో మాట్లాడి ట్యాక్స్ను తగ్గించి ఈ రైతుల్ని ఆదుకోవాల్సిన సందర్భం ఇది. ఇటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా తక్షణమే రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకుని రైతాంగాన్ని ఆదుకోవాలని మన రైతుల తరఫున కోరుతున్నాం. వరి తర్వాత ఎక్కువ జిల్లాలో ఆక్వా అనేది ఎక్కువ ఉంది. ప్రస్తుతం అయితే గత కొంతకాలంగా కూడా ఇది ఆక్వా కొంచెం ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఈ విధంగా కావడంతో అసలు గాడిలో పడే అవకాశం ఉంటుందంటారా? గత కోవిడ్ నుంచి చూస్తే ఆక్వా రంగం కుదేలైపోయిందని చెప్పాలి. ఎందుకంటే కోవిడ్లో మీరు చూశారు. కోవిడ్లో రైతులు కిలో రూ. 100 నుంచి రూ. 150 మధ్యలోనే అమ్ముకున్నారు. మొత్తం అందరూ కూడా ఆస్తులు అమ్ముకోవాల్సిన సందర్భం ఏర్పడింది. ఆ పరిస్థితుల నుంచి మనం చూసుకున్నట్లయితే తర్వాత కోవిడ్ ఎఫెక్ట్ తర్వాత మేతలు సోయాబీన్ పెరిగింది, ఫిష్ ఆయిల్ పెరిగిందని చెప్పేసి అనే వంకతో, అంటే రూ. 90 పెరిగిందనే వంకతో టన్నుకి రూ. 20,000 మేత ధర పెంచడం జరిగింది. దాని తర్వాత అదొక దెబ్బ. ఒకవైపు వైరస్లు, ఇటు WSSV కానీ, EHP కానీ సరైన సీడ్ క్వాలిటీ లేకుండా, ఎదుగుదల లేకపోవడం, మరొక వైపు విద్యుత్ సంక్షోభం. గత ప్రభుత్వం ఒక 3 సంవత్సరాలు రూపాయన్నర కరెంట్ ఇచ్చి లాస్ట్ 2 సంవత్సరాలు కూడా జోన్లు అని చెప్పేసి ఎకరాల పరిమితి చొప్పున చాలామంది రైతులకి విద్యుత్ సబ్సిడీ ఇవ్వకపోవడం వల్ల 100 ఎకరాలు చేసే రైతులు కూడా ఇవాళ 30-40 ఎకరాలకి తగ్గిపోవడం జరిగింది. సకానికి సగం దిగుబడి తగ్గిపోయినప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ కూడా సరైన ధర దొరకపోవడం రైతుకు అన్యాయం జరుగుతుంది. దాదాపుగా ఎక్కువ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రొయ్య ఎక్కువ ఎక్స్‌పోర్ట్ అవుతుంది. కొంతమంది రైతులు ఎకరం, 2 ఎకరాల్లో కూడా సాగు చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? నిజంగా చెప్పాలంటే రైతు పరిస్థితి చాలా దీనస్థితిలో ఉందండి. ఎందుకంటే ఇవాళ 100కి 95 మంది లాసుల్లో ఉన్నారు. ఇవాళ నిజంగా కూడా వాళ్ళు రొయ్యలు కల్చర్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఇక్కడ కల్చర్ ఒకవైపు మార్కెట్ ధర సంక్షోభం, ఒకవైపు ఫీడ్ ధరలు పెరిగిపోవడం, ఒకవైపు సరైన సీడ్ క్వాలిటీ లేకపోవడం, దీనికి తోడు అదనపు భారంగా ఈ విద్యుత్ బిల్లులు ఏదైతే ఉన్నాయో దీంట్లోని ఈ బొగ్గు ఛార్జీలని, లేదంటే ట్రాన్స్ఫార్మర్లు అప్గ్రేడ్ చేసుకోమని, ఈ అధిక ACD బిల్స్ అని, ఇవన్నీ కూడా కట్టలేక రైతు నిజంగా చెప్పాలంటే వెంటిలేటర్ మీద ఉన్నాడు ఆక్వా రైతు ఈరోజు. అయితే ఇప్పుడు గత 4 రోజులుగా చూసుకున్న పరిణామాలు చూసుకుంటే అమెరికా ట్యాక్స్ పెంచారని చెప్పేసి రూ. 50 తగ్గించిన ఎక్స్‌పోర్టర్స్ రైతులకు సమాధానం చెప్పాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే అమెరికాకి మనం 30 కౌంటు, 40 కౌంటు, 20 కౌంటు మాత్రమే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. అంటే పెద్ద కౌంట్లు మాత్రమే అమెరికాకు పంపుతున్నాం. మరి అది కూడా 30% మాత్రమే అమెరికాకు వెళ్తుంది. 70% మెటీరియల్ ఇంకా వేరే కంట్రీలకు వెళ్తుంది. యూరోపియన్ కంట్రీస్ కానీ, రష్యా కానీ, చైనా కానీ పంపుతున్నాం. అయితే దీన్ని సాకుగా పెట్టుకుని మరి చిన్న కౌంట్లు, అంటే 100 కౌంట్ ధర రూ. 240 ఉన్న 100 కౌంట్ని 200 చేశారు. ఇప్పుడు ఇవాళ 220 కొంటున్నారు. అదే చిన్న కౌంట్లను తగ్గించవలసిన అవసరం ఎందుకు వచ్చిందనేది రైతులకి ఖచ్చితంగా ఎక్స్‌పోర్టర్స్ చెప్పాలి. ఇటు ప్రభుత్వం కూడా తక్షణమే దీనిలో కలుగజేసుకుని ఇటు ఎక్స్‌పోర్టర్కి, ఇటు రైతుకి కూడా కూర్చోబెట్టి మాట్లాడి కనీస మద్దతు ధర ఇవ్వాలి. ఇప్పటికే మేము చాలా లాస్లో ఉన్నాం. ఎందుకంటే 100 కౌంట్ తయారీ ఖర్చు రమారమి రూ. 280 అవుతుంది. అయితే మనకు వచ్చేది రూ. 240 మాత్రమే మొన్నదాకా ఇచ్చారు. ఇప్పుడు ఈ 220 కొంటున్నారు. ఇప్పటికే మేము లాస్లో ఉన్నాం. అయితే 30 కౌంట్కు పెంచే రైతును కూడా ప్రభుత్వం ఒక మంచి కౌంట్, మంచి ఈల్డింగ్ తీసుకెళ్తుంటే ఇటు ఎక్స్‌పోర్టర్స్ రూ. 50 తగ్గించడం అనేది సర్వత్రా ఖండించదగ్గ విషయం. రైతాంగం అందరం కూడా మేము గుణపాఠాలు నేర్చుకుని ఖచ్చితంగా మేము కూడా అవసరమైతే క్రాప్ హాలిడేకి వెళ్తాం. ఎందుకంటే ఈ రకంగా ఎన్ని రోజులని మేము నష్టాల ఊబిలో కూరుకుపోయి కూడా ఆస్తులు అమ్ముకుని ఇవాళ చాలామంది రైతులు
రోడ్డున పడ్డారు. ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం తరపున డిమాండ్ చేస్తాం. అంటే ఈ సమస్య పరిష్కారానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందని మీ రైతుల తరపున ఏం చెప్తారు? అంటే ఈ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుందంట? ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే ప్రజెంట్ రైతులను కాపాడాలంటే మనకున్న మార్గాలు ఒక 2-3 మార్గాలు ఉన్నాయండి. ఒకటి, ఎక్స్పోర్టర్స్ ఖచ్చితంగా ఏదైతే సరైన ధర ఉంటుందో దానికి గిట్టుబాటు ధర ఇవ్వాలి. మరొక వైపు కొన్ని కంపెనీలు చూస్తే వాళ్ళే సీడ్ సప్లై చేస్తున్నారు, వాళ్ళే ఫీడ్ సప్లై చేస్తున్నారు, వాళ్ళే ఎక్స్పోర్టర్స్. ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫీడ్లో కనీసం కేజీకి 20 రూపాయలు అంటే టన్నుకి 20,000 తగ్గిస్తే రైతు కొంచెం వెసులుబాటు కలుగుతుంది. మార్కెట్ ధర ఒకవైపు, ప్రభుత్వం కూడా రూపాయన్నర సబ్సిడీని ఎన్నికల భాగంలో హామీ ఇచ్చినట్టుగా అందరికీ కూడా అందరి రైతులకి తక్షణమే అమలు చేస్తే చాలామంది రైతులకి ఇప్పటికీ కూడా కొంతమందికి సబ్సిడీ రావట్లేదు. ఈ 10 ఎకరాల లిమిట్ కానీ జోన్ లిమిట్ కానీ ఇవన్నీ తీసేసి గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు. దాన్ని తక్షణమే అమలు కావాలని కోరుకున్నాం. అది కాకుండా ఇంత 5 రోజులుగా సంక్షోభంలో ఉంటే ఎక్స్పోర్టర్స్ నుంచి ఒక్క మెసేజ్ కూడా, అంటే పత్రికాపూర్వకంగా కానీ మీడియా ఎలక్ట్రానిక్ పూర్వకంగా కానీ రైతులందరూ మీరు కంగారు పడవద్దు, సిచ్యువేషన్ ఇదని చెప్పి నాదుడు లేకుండా కరువు అయిపోయారు. ఇటు ప్రభుత్వం నుంచి కూడా రైతులకి ధైర్యం చెప్పాల్సిన టైం ఇది. ప్రభుత్వ వారు కలగజేసుకుని రైతుల యొక్క పొజిషన్ తెలుసుకుని ఇప్పుడు ఈ సందర్భంలో ఈ క్రైసిస్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలనే దీన్ని ప్రభుత్వం కూడా రైతులకు తెలియజేయాలని మా రైతు సంఘం తరఫున కోరుకుంటున్నాం. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా ఆక్వా రంగం అనేది ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఈ ఒడిదుడుకులు తప్పించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రైతులకు సంబంధించి కొన్ని హామీలు అయితే ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలి. అంతేకాకుండా ఈ విధంగానే కనుక ఆక్వా రంగం కొనసాగితే త్వరలోనే క్రాప్ హాలిడే కూడా ప్రకటించే ఆలోచన దిశగా మేము ఉన్నామంటూ కూడా ఆక్వా రైతులు చెప్తున్నారు. వీడియో జనశేఖర్తో మన జాతీయ భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.